Hi friends, welcome to Kotiki Padmaja channel. Please subscribe my channel and press the bell icon for more videos. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా తయారు చేసుకునే చిక్కుడుగాయ ఫ్రై అంటే బ్రాడ్ బీన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ చిక్కుడుగాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో తయారీ విధానాన్ని చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాలు, పచ్చి టమోటాలే వాడుతున్నాను ఇక్కడ. పచ్చి టమోటాలు, ఒక 4 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేయండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. బాగా ఫైన్ పేస్ట్ లాగా అవసరం లేదు, కొంచెం కోర్స్ అంటే కచ్చా పచ్చాగా పట్టుకున్నా సరిపోతుంది. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఇలా పోపు దినుసులన్నీ వేసి ఒకసారి బాగా కలపాలి. అవి వేగిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కరివేపాకు వేసి మూత క్లోజ్ చేయాలి, లేదంటే అది మన మీదకి ఎగురుతుంది. కాబట్టి కొద్దిగా అలా చిటపటలాడిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అవి ఆ పోపు దినుసులతో బాగా కలిసేటట్టు ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపాలి. ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుగడ్డ పేస్ట్ యాడ్ చేశాను, ఒకసారి తిప్పాలి. ఈ రెసిపీ చాలా త్వరగా చేసుకోవచ్చండి, ఎందుకంటే ఆల్రెడీ నేను చిక్కుడుగాయల్ని పక్కన కొంచెం వాటర్ సాల్ట్ వేసి ఉడికించాను. సో ఇప్పుడు ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత టమోటో పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేశాను, బాగా కలియపెట్టాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపిన తర్వాత ఇప్పుడు పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఈ 3 వేసిన తర్వాత బాగా వీటి టమోటా పేస్ట్లోకి బాగా కలిసేటట్టు ఒకసారి బాగా తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత ఇది కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ టమోటాలోని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారుగా, ఆయిల్ కొంచెం పైకి తేలింది. ఇది బాగా టమోటా పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ బాగా ఫ్రై అయింది. ఇందులోకి నేను పక్కన ఉడికించి పెట్టుకున్నాను ఆల్రెడీ చిక్కుడుగాయలు, కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని. సో అవి ఇప్పుడు ఇందులోకి వేసి బాగా మిక్స్ చేయాలి. చిక్కుడుగాయలు ఆల్రెడీ ఉడికింటాయి కాబట్టి చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ. మీరు వర్కింగ్ ఉమెన్ అయితే ఒక సైడు ఇలా ఫ్రై చేసుకుంటూ ఒక సైడు చిక్కుడుగాయ ఉడికించేసుకుంటే 2 ఒకేసారి అయిపోతాయి. చూసారుగా, అలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ అంతా అందులో ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదా చిక్కుడుగాయల్లో, ఆ వాటర్ కూడా వేసేసాను అందులో. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది, కొంచెం వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోయింది. నేను ఇక్కడ లైట్గా ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే చిక్కుడుగాయ ఫ్రై రెడీ అవుతుంది. ఫైనల్గా ఇప్పుడు నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేశాను. చూసారుగా, ఇది చపాతీస్కి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది, ఎక్కువ సమయం పట్టదు. సో మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చూసారుగా, ఎంతో సింపుల్గా ఉండే చిక్కుడుగాయ ఫ్రై బ్రాడ్ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.